వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఢిల్లీలోనే అతి పెద్ద టెంపుల్ అక్షర్ధామ్ శ్రీ స్వామినారాయణ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడికి ఎలా రావాలి, ఎంట్రీ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది, అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మిగిలిన విషయాలన్నీ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం. చూడండి, దూరంగా కనిపిస్తుంది కదా, అదే అక్షర్ధామ్ టెంపుల్ అన్నమాట. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడికి మెట్రో ద్వారా రావాలి అనుకుంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి అక్షర్ధామ్ మెట్రో స్టేషన్. న్యూఢిల్లీ నుంచి అక్షర్ధామ్ కి రావాలనుకుంటే సుమారు 25 నుంచి 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ట్రాఫిక్ తో పని లేకుండా టైం అండ్ బడ్జెట్ సేవ్ చేయాలి అనుకుంటే మెట్రోనే ప్రిఫర్ చేయండి. ఢిల్లీలో మీరు ఏ ప్లేస్ చూడాలనుకున్నా సరే మాకు అసలు ఐడియా లేదు దీని గురించి అనుకుంటే ఢిల్లీ నావిగేటర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంటుంది. మెట్రో ద్వారా అయినా బై బస్ గానీ మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటే అన్ని కూడా అందులో డీటెయిల్ గా చూపిస్తారు. ఎవరికైనా తెలియదు అనుకుంటే అందులో మీరు ఈజీగా చూసుకోవచ్చు. న్యూఢిల్లీ నుంచి అక్షర్ధామ్ టెంపుల్ కి ఎలా రావాలో ఇప్పుడు చెప్తాను వినండి. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వెళ్లి మెట్రో ఎక్కితే గనక రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో దిగాలి. ఇలాంటి రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్ లో మీరు వస్తే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మెడలో వేసుకునే వస్తువుల దగ్గర నుంచి మీ వ్యాలెట్, ఫోన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాంటి దగ్గరే దొంగతనాలు ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఢిల్లీ ట్రిప్ కి వచ్చిన వాళ్ళు మాత్రం గోల్డ్ ని మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే అన్సేఫ్ అనమాట. ఢిల్లీలో చాలా మట్టుకు అస్సలు సేఫ్ ఉండదు. సో జాగ్రత్తగా ఉండండి. భయపెట్టాలని కాదు, అలర్ట్ గా ఉంటారని చెప్తున్నాను. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి వెళ్లి అక్కడ మళ్ళీ మెట్రో ఎక్కాలన్నమాట. ఇక్కడ మళ్ళీ మెట్రో ఎక్కితే గనక అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ లో మీరు దిగిపోవచ్చు. మెట్రోలో మీరు ప్రయాణిస్తే గనక కొన్ని వస్తువులు మాత్రం క్యారీ చేయకూడదు. లైక్ చాక్ గానీ, బెలూన్స్ గానీ, బాల్ గానీ, చిన్నపిల్లలు ఆడుకునే గన్స్ గానీ, కలర్స్ గానీ, మొక్కలు కానీ వేటిని అలో చేయరనమాట. సో ఏవైనా ఉంటే మాత్రం అక్కడే చెకింగ్ చేస్తారు. అవి మీకు అవసరం లేదు అనుకుంటే అక్కడే వాళ్ళకి ఇచ్చేయాలి, లేదంటే మెట్రో అయితే ఎక్కనివ్వరు. ఒక రోజులో ఢిల్లీలో ఏదో 1-2 ప్లేసులు చూడాలి అనుకుంటే టికెట్ తీసుకోండి. లేదు అనుకుంటే ఒక్క రోజులోనే 2 days లోనే మొత్తం మేము అన్ని మెట్రో స్టేషన్స్, అన్ని టూరిస్ట్ స్పాట్స్ అన్ని కూడా కవర్ చేస్తాము అనుకుంటే 1 dayకి మీకు మెట్రో కార్డ్ అయితే ఇస్తారు. దానికి ఎంత పడుతుంది ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంతకు ముందు వీడియోస్ లో చాలా సార్లు దాని గురించి డీటెయిల్ గా చెప్పాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ లో దిగిపోయిన తర్వాత బయటికి ఇలా ఎగ్జిట్ అవ్వగానే ఆటోస్, రిక్షాస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే పక్కనే జస్ట్ 100 meters దూరంలో అక్షర్ధామ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆటో అయితే 20 రూపీస్, రిక్షా అయితే 10 రూపీస్, బుక్ చేసుకుంటే 50 రూపీస్ అని అడుగుతారు. చుట్టూ తిప్పి మళ్ళీ పక్కన ఉండే టెంపుల్ కి తీసుకొస్తారు. తెలియని వాళ్ళైతే వెంటనే ఎక్కిపోతారు. సో అలా చేయకుండా మెట్రో స్టేషన్ నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది. ఆ పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతే 100 మీటర్ల దూరంలోనే టెంపుల్ అయితే కనిపిస్తుంది. అది కూడా నడవలేము అనుకునే వాళ్ళు మాత్రమే రిక్షాస్ కానీ, ఆటోస్ కానీ ప్రిఫర్ చేయండి. ఇక్కడ వీడియోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచే తీసుకోండి, ఎందుకంటే లోపలికి ఫోన్ అయితే అస్సలు అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సెక్యూరిటీ అంతా కూడా. మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది. టెంపుల్ అంతా కూడా రూల్స్ అన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. దీని పక్కనే మెట్రో లైన్ కనిపిస్తుంది కదా, చూసారా, పక్కన మెట్రో లైన్ అనమాట. ఈ పక్కనే స్టేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ కి లెఫ్ట్ సైడ్, మెట్రో స్టేషన్ కి రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది. మంగళవారం నుంచి ఆదివారం వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది. ప్రతి సోమవారం సెలవు ఉంటుంది. ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. టెంపుల్ చూడడానికైతే ఎంట్రీ అయితే ఫ్రీనే, ఎక్కడ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు మ్యూజికల్ ఫౌంటైన్ కానీ, ఎగ్జిబిషన్ కానీ చూడాలనుకుంటే దానికి సపరేట్ గా టికెట్ ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం కూడా 100 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. సుమారు మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యారు అంటే మినిమం 2 hours అయినా టైం పడుతుంది బయటకు రావటానికి. అంతా కూడా లోపలంతా కూడా నడిచే వెళ్ళాలి. నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్స్ కూడా ఉంటాయి, దానికి సపరేట్ గా పే చేయాల్సి ఉంటుంది. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా బ్యాగ్స్ తెస్తే గనక ఆ బ్యాగ్స్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు ప్రతిదీ కూడా చెక్ చేస్తారు. ఇక్కడైతే బ్యాగ్స్ అయితే తీసుకోరు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఒక్కొక్క వెహికల్ కి పార్కింగ్ చార్జెస్ ఒక్కొక్కలా ఉంటాయి. చెప్పులు మాత్రం గేట్ దగ్గరే విడిచిపెట్టకండి, ఎందుకంటే ఎండతో వస్తే గనక చాలా వేడిగా ఉంటుంది కాబట్టి గుడి దగ్గర చెప్పులు స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ వరకు మీరు చక్కగా చెప్పులు వేసుకునే రావచ్చు. దూరంగా టెంపుల్ కనిపిస్తుంది చూసారా, అక్కడ వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ క్లాక్ రూమ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. మనం తెచ్చిన బ్యాగ్స్ గానీ, ఫోన్ గానీ అన్ని కూడా ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. లోపలికైతే వేటిని కూడా అలౌ చేయరు. ఏమేమి అలౌ చేయరు అనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఉంది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫోన్స్ గానీ, స్మార్ట్ వాచెస్, బ్లూటూత్, కెమెరా ఇలాంటివి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అలౌ చేయరు. బ్యాగ్స్ గానీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ గానీ,
పిల్లల టాయ్స్ గానీ అంబ్రెల్లాస్ వేటిని కూడా అలౌ చేయరనమాట. పర్టికులర్ గా కొన్ని మాత్రమే అలౌ చేస్తారు. అవేంటంటే పిల్లలకి పాలు బాటిల్ గానీ వాటర్ బాటిల్, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి స్నాక్స్ గానీ చిన్న ఫుడ్ ఐటమ్స్ అలౌ చేస్తారు. ఇంకా డబ్బులు, జ్యువెలరీ, వాలెట్స్, బెల్ట్స్ వీటిని చెకింగ్ చేసి అలౌ చేస్తారు. ఇలాంటి రిసిప్ట్ అయితే మనకి ఒకటి ఇస్తారు. మనం పెట్టే బ్యాగ్ లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది ఇందులో డీటెయిల్ గా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటే ఒక ట్రే ఇస్తారు, ఆ ట్రేలో పెట్టారు. మిగిలిన వస్తువులన్నీ మన బ్యాగ్ లో పెట్టేస్తే క్లాక్ రూమ్ లో పెట్టమని ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేసి మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. బ్యాగ్ ఇచ్చేటప్పుడు మనకి వాళ్ళు ఫోటో కూడా తీస్తారు. అంటే రిటర్న్ మళ్ళీ ఏమైనా ఒకవేళ ఎప్పుడైనా కంప్లైంట్స్ వస్తే గనక ఫలానా బ్యాగ్ వీళ్ళదే అని చెప్పి ప్రూఫ్ కోసం అనమాట. ఆ టోకెన్ రిటర్న్ వచ్చేటప్పుడు టోకెన్ ఇస్తే మాత్రమే మన బ్యాగ్ మనకు ఇస్తారనమాట. ఆ రిసిప్ట్ లో ఏమేమి మన వస్తువులు ఉన్నాయని ఫిల్ చేయడానికి ఇక్కడ బోర్డ్స్ తో పాటు పెన్స్ కూడా ఉంటాయి. సో ఫిల్ చేసి మాత్రమే రిసిప్ట్ అయితే ఇవ్వాలి. రిసిప్ట్ తీసుకోవడానికి కూడా 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఏమైనా ఉంటే తీసేమైనా వాళ్ళే చెప్తారు. వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను నేనైతే బయట. మిగిలినవన్నీ కూడా బ్యాగ్ లోనే పెట్టేసి అక్కడైతే ఇవ్వటానికైతే వెళ్తున్నాను. క్లాక్ రూమ్స్ ఒకటే కాదండి, చాలా ఉంటాయి. ఏ కౌంటర్ కైనా మీరు వెళ్ళొచ్చు. మాక్సిమం ఎవరైతే క్లాక్ రూమ్స్ లో లగేజ్ పెడుతున్నారో రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళే వెళ్ళడానికి ట్రై చేయండి. లోపల ఫోన్స్ అవి అలౌ చేయరు కాబట్టి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని అవ్వవు కాబట్టి క్యాష్ పట్టుకోండి. ఎలక్ట్రానిక్ వాచెస్, స్మార్ట్ వాచ్ కూడా లోపలికి అలౌ చేయరు. లోపల ఏమేమి ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంటో తెలుసుకోవటానికి ప్రతి లాంగ్వేజ్ లో కూడా 10 రూపీస్ కి ఈ విధంగా చిన్న బుక్లెట్ టైప్ అమ్ముతారు. జస్ట్ 10 రూపీసే మీరు ఇది తీసుకోవచ్చు. అన్ని లాంగ్వేజెస్ లో ఉంటుంది. నేనైతే తెలుగు తీసుకున్నాను. ఫోన్స్ అవి అలౌ లేదు కాబట్టి లోపల ఫోటో తీయడానికి కూడా ఉంటుంది. 80 రూపీస్ పే చేస్తే ఒక ఫోటో ఇస్తారనమాట. ఇప్పుడు ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ అక్షర్ధామ్ టెంపుల్ శ్రీ స్వామినారాయణ భగవానునికి అంకితం. లోపల చూడవలసిన ప్రదేశాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా ఇది దశద్వార్. ఇక్కడ ఉన్న 10 ద్వారాలు 10 దిక్కులను సూచిస్తాయి. తర్వాత మయూర ద్వారం. మయూర పక్షి అంటే నెమలి అని అర్థం. ఈ మయూర ద్వారం పైన 869 నెమళ్ళు ఒక దాని వెంట మరొకటి ఆనంద నృత్యం చేస్తున్నట్లుగా స్తంభాల పైన నిల్చుంటాయి. మన భారతీయ శిల్పకళకు మంచి ఉదాహరణ ఈ మయూర ద్వారం. అక్షర్ధామ్ మహా ఆలయం. ఇవి చూడటానికి 2 కళ్ళు కూడా సరిపో ఎంత అందంగా ఉందో చూసారు. ఈ ప్రాంగణం మధ్య భాగంలో ఆలయం ఉంటుంది. వైట్ అండ్ గులాబీ పాలరాళ్లతో కలిపి నిర్మించిన ఈ మహా ఆలయం 234 కళాత్మక స్తంభాలు, 9 ఆకర్షణీయమైన గోపురాలు, 20 చతుష్కోణాకారపు శిఖరాలు, 20,000కు పైగా గల అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి ఈ ఆలయం పైన. ఈ మహాలయం ఎత్తు ఎంతో తెలుసా? 141 అడుగులు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉక్కు అస్సలు వాడకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం మధ్య భాగంలో 11 అడుగుల శ్రీ స్వామినారాయణ భగవానుని పంచలోహ విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీనారాయణ, సీతారామ, పార్వతీ పరమేశ్వర, రాధాకృష్ణ ఆలయాలు కూడా చూడొచ్చు. ఇక్కడ స్వామినారాయణ పాదముద్రలు, జపమాల, పాదుకులు, వారి వస్త్రాలు కూడా చూడొచ్చు. స్తంభాల పై భాగంలో సేవాభావంతో నిలిచిన 500 పరమహంస యతీశ్వరుల శిల్పాలు, 65 అడుగుల పాలరాతి లీలా మండపం, భక్త మండపం, స్మృతి మండపం, పరమహంస మండపాలు, అద్భుత శిల్పకళా విన్యాసం, స్వామివారి లీలలను శిల్పాలలో అలంకరించిన ఘనశ్యామ మండపం, నీలకంఠ మండపం, సహజానంద మండపం, స్వామివారి నారాయణ మండపం, వీటన్నింటినీ కూడా మీరు టెంపుల్ లోపల చూడొచ్చు. ఇంకా మీరు టెంపుల్ బయట చూడాల్సినది మొదటిగా మండోవర్. అంటే టెంపుల్ యొక్క వెలుపల గోడ అన్నమాట. 4287 రాళ్లతో నిర్మించిన మండోవర్ పైన మహాపురుషుల, ఆచార్యుల, దేవతామూర్తుల శిల్పాలను దర్శించవచ్చు. ఇది వచ్చేసి గజేంద్ర పీఠం. 3000 టన్నుల బరువు, 1070 అడుగుల వెడల్పు గల గజేంద్ర పీఠాలు. సుమారు 80 రకాల దృశ్యాలను మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. అడల్ట్స్ కి అయితే 260 రూపీస్, చిల్డ్రన్స్ కి అయితే 160 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇందులో మీకు సహజానంద దర్శనం, నీలకంఠ దర్శనం, సంస్కృతి విహార్ ఉంటుంది. ఈ మూడింటికి కలిపి ఎగ్జిబిషన్ కి ఒకటే టికెట్ అన్నమాట. ఇందులో మొదటిది సహజానంద దర్శనం. ఇందులో రోబోటిక్స్, సౌండ్ లైటింగ్స్, టెక్నాలజీని ఉపయోగించి స్వామినారాయణ భగవానుడి జీవితంలో జరిగిన సంఘటనలను చూపిస్తారు. 50 మినిట్స్ ఉంటుంది. రెండవది నీలకంఠ దర్శనం. ఇక్కడ స్వామివారు సంపూర్ణ భారతదేశ పాదయాత్ర చేసిన దృశ్యాన్ని స్క్రీన్ మీద చూడొచ్చు. 40 నిమిషాలు ఉంటుంది. మూడవది సంస్కృతి విహార్. ఇది 15 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ చిన్న పడవలో కూర్చుంటూ 10,000 సంవత్సరాల పూర్వం నాటి అద్భుతమైన భారతీయ సంస్కృతి వైభవాన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి అభిషేక మండపం. 50 రూపీస్ పే చేసి నీలకంఠ బ్రహ్మచారి విగ్రహానికి గంగా జలంతో అభిషేకం చేయొచ్చు. ఇంకా ఇక్కడ లోటస్ గార్డెన్, భారత్ ఉపవన్, మెయిన్ గా ప్రతిరోజు సాయంత్రం జరిగే వాటర్ షో. దీనికి సపరేట్ గా టికెట్ ఉంటుంది. అడల్ట్స్ కి అయితే 110 రూపీస్ టికెట్, చిల్డ్రన్స్ కి అయితే 80 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇది మన భారతదేశంలో కల్లా అతి పెద్ద యజ్ఞ పురుషుకొండం మ్యూజికల్ ఫౌంటైన్. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయండి కుదిరితే మాత్రం. 2005లో శ్రీ స్వామి మహారాజ్ గారు దీన్ని నిర్మించారు. పాలరాయితో నిర్మించిన స్వామివారి చరణాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఏవైనా ఫుడ్ తినాలనుకుంటే మీరు తినొచ్చు. అక్షర్ధామ్ షాపింగ్ కూడా ఉంది. అక్కడ డివోషనల్ ఆడియో, వీడియో సీడీలు, ఆయుర్వేద మెడిసిన్, పూజా సామాగ్రి, పిల్లలకి స్టోరీ బుక్స్, డివోషనల్ బుక్స్, రుద్రాక్ష మాలలు, అగరబత్తులు ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వస్త్రధారణ. ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా కవర్ చేసుకునే ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకునే వెళ్ళండి.
చిన్న చిన్న షార్ట్స్ వేసుకునే వాళ్ళకి వాళ్ళు ఆరెంజ్ కలర్ ధోతీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కట్టుకొని లోపలికి అలౌ చేస్తారనమాట, లేకపోతే లోపలికి అలౌ చేయరు. వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకి అది ఇచ్చేయాలన్నమాట. లోపలంతా చూసేసి బయటకు వచ్చిన తర్వాత క్లాక్ రూమ్స్ లో ఆ కాయిన్ మనం ఇచ్చేస్తే మన బ్యాగ్, ఫోన్ ఏవైతే మనం పెట్టామో ఆ వస్తువులన్నీ కూడా మనకి వాళ్ళు రిటర్న్ చేసేస్తారు. టెంపుల్ దగ్గరలో షూస్ కూడా అంతే, చెప్పులు పెట్టడానికి ఒక బ్యాగ్ ఇస్తారు, అందులో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళకు కాయిన్ ఇస్తారు. ఆ టోకెన్ మనం తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే చెప్పులను విడిచిపెట్టండి, లేదంటే ఎండలో ఉండేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది ఫ్లోర్. ఒక్క పాలరాయి దగ్గర మాత్రమే చల్లగా ఉంటుంది. దర్శనం అంతా పూర్తి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అక్షర్ధామ్ మళ్ళీ మెట్రో స్టేషన్ కి మీరు తిరిగి చేరిపోవాలి. మెట్రో స్టేషన్ కి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టుపక్కల మొత్తం వ్యూ అంతా కూడా ఇక్కడ మీరు వీడియో తీసుకోవచ్చు. వచ్చేటప్పుడు ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వెళ్తాం కాబట్టి అక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే కనిపించదు. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు, గుడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే వ్యూ అయితే కనిపిస్తుంది. అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వస్తే ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట. సేమ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆటోస్, రిక్షాస్ అన్ని అడుగుతారు. పక్కనే కాబట్టి 100 మీటర్ల దూరం కాబట్టి నడిచి వెళ్ళిపోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వెళ్ళి మెట్రో ఎక్కితే గనక రాజీవ్ చౌక్ లో దిగాలి. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో దిగినాక ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వెళ్ళి మళ్ళీ అక్కడ మెట్రో ఎక్కితే న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ లో మీరు దిగిపోవచ్చు. ఇది మీకు న్యూ ఢిల్లీ నుంచి అక్షర్ధామ్ కి ఎలా రావాలి, అక్షర్ధామ్ నుంచి న్యూ ఢిల్లీకి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్పాను. ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే అడ్రస్ కోసం కింద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా అడగండి, రిప్లై ఇస్తాను. ఢిల్లీలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ లో అక్షర్ధామ్ మొదటిగా ఉంటుందని నేనైతే చెప్తాను. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద హిందూ దేవాలయ సమూహాలలో ఇది కూడా ఒకటి. అక్షర్ధామం అంటే భగవంతుని దివ్య నివాసం, పరమాత్మని శాశ్వత ఆత్మ నిలయం అని అర్థం. ఇది మత సామరస్యానికి అంకితం చేయబడింది. పౌరాణిక నాగరికత అణువణువున కూడా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి మన అక్షర్ధామ్ ఫుల్ డీటెయిల్డ్ వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కిందన జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేసి ఒక్క లైక్, అలాగే కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.